హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు మన కూర గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ కూర ఇవి సీజనల్గా దొరుకుతాయి కదండి. గుమ్మడికాయలు చలికాలంలోనే ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుందంట. అది బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇలా సీజనల్గా దొరికే కూరగాయలు మనం వండుకుంటూ ఉండాలి. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామండి. మన గుమ్మడికాయ కూర ఎలా వండాలో. ఇదిగో కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి 1.5 స్పూన్ వేసాను. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, ఉల్లిపాయ చిన్నది, కరివేపాకు, కొత్తిమీర, ఇవేమో మిరియాలండి, ఒక 6-7 మిరియాలు, 3 పచ్చిమిర్చి, చిన్నదే బెల్లం అంటే 1 స్పూన్ బెల్లం తురుము, ఒక టమాటో మీడియం సైజు. ఓకే, నేను తీసుకున్న గుమ్మడికాయ ఇదనమాట. గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఎక్కువే ఉన్నాయి కదా, అందుకు పెద్ద కడాయి పెట్టుకున్నాను వండడానికి. ఓకే, ఆయిల్ హీట్ అయ్యింది. ముందుగా నేను మిరియాలు వేస్తున్నాను. మిరియాలు ఎందుకంటే గుమ్మడికాయ వాతమని చాలామంది భయపడతారండి, తినరు. అందువల్ల మనం మిరియాలు వేసుకుంటే ఆ వాతం కూడా తగ్గుతుంది. ఒకవేళ ఈ పన్ను కింద పడి తినడం ఇష్టం లేకపోతే పూర్తిగా ఆప్షనల్ అండి, మానేయచ్చు, మీ ఇష్టం. కొద్దిగా ఆనియన్ హీట్ అయ్యాక, ఇది వేరుశనగ నూనె, అందువల్ల పొంగు వస్తుంది. కొంచెం ఇవి ఏగిపోయి కదండి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చిన్నది, టేస్ట్ కోసం. తర్వాత ఇందులో నేను టమాటో యాడ్ చేసేస్తున్నాను. టమాటో వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేద్దామండి. ఆ టమాటా మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం పసుపు కొద్దిగా 1/2 టీ స్పూన్ వేస్తాను, చిన్న స్పూన్ అది. నేను అది కూరకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి. గుమ్మడికాయ ముక్కలు ఎక్కువే ఉన్నాయి నాకు, సో ఒక 1/2 టీ స్పూన్ నేను వేసాను. తర్వాత కారం కూడా ఇప్పుడే యాడ్ చేద్దాము. గుమ్మడికాయ తీయగా ఉంటుంది కాబట్టి నేను 1.5 స్పూన్ వేస్తున్నానండి కారము. మీరు తీసుకున్న ముక్కలను బట్టి మీరు చూసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. ఓకే, ఇది ఒకసారి కలిపిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేద్దాం. కలిసిపోయాయి కదా. కూర తొందరగా అవ్వాలంటే పక్కన వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. టిప్ చెప్పాను కదా, నేను త్వరగా వంట చేయాలి ఇప్పుడు, అందుకు పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇది తాలింపు అయ్యే లోపల నీళ్ళు వేడెక్కితే ఇందులో వేసేస్తే కూర తొందరగా ఉడికిపోతుంది. ఇది గుమ్మడికాయ కొంచెం పెద్దదే తెచ్చారు, అయితే నేను సగమే కట్ చేశాను, ఇంకా సగం ఉంది. అయితే కూర మరి పక్కింటికో వాచ్మెన్కి ఎవరికైనా ఇద్దామని ఎక్కువ వండేస్తున్నాను. ఇద్దరికైతే ఎక్కువైపోతుంది, ఇది 4గురికి అయితే సరిపోతుంది. ఇవి ఇలా మగ్గిన తర్వాత కలిపేసాక మనం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేద్దామండి. కొత్తిమీర లాస్ట్లో వేసుకోవడానికి నేను కొంచెం ఉంచుకుంటాను. కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం అండి, ఏ కూరలైనా వేయొచ్చు, అది టేస్ట్ బాగుంటుంది కదా. ఈ గుమ్మడికాయలో కొద్దిగా బెల్లం వేస్తేనే బాగుంటుందండి. మరి మీ ఇష్టం, తీపి తినను అనుకునేవారు బెల్లాన్ని స్కిప్ చేయండి, దానికి బాగుంటుంది. గుమ్మడికాయలో చిన్న బెల్లం ముక్క వేస్తేనే దానికి ఆ టేస్ట్ సెట్ అవుతుంది, అందువల్ల వేస్తున్నాను నేను. నచ్చిన వారు వేసుకోండి, నచ్చిన వారు మానేయండి. అయితే కొద్దిగా ఇందులో చింతపండు వేయాలండి. ఒక నిమ్మకాయలో సగం బద్దంతే నేను నానబెట్టాను, నిమ్మకాయలో సగం. గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత మనం చింతపండు పులుపు వేద్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి, నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, నేను వాటర్ బాయిల్ చేసి తీసుకున్నాను. అంతే, వంట త్వరగా అయిపోతుంది మనకి. నాకు ఈరోజు కొంచెం తొందరగా అయిపోవాలి, పని ఉంది, అందువల్ల వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఎప్పుడైనా పని ఉన్నా లేకపోయినా మనం కిచెన్లో ఎక్కువ టైం గడపకుండా ఉండాలంటే ఓ పక్కన వేడి నీళ్ళు పెట్టుకోండి. పక్కన తాలింపు అయ్యే లోపల ఇవి వేడెక్కుతాయి, వేస్తే తొందరగా కూర తిరగబడుతుంది, గమ్మున ఉడుకుతుంది. కొద్దిసేపు మీడియంలో ఉడకనిద్దాం. ఇప్పుడు ఇది
చూద్దామండి మన గుమ్మడికాయ కూర ఎంతవరకు వచ్చిందో. మీడియం ఫ్లేమ్లోనే ఉడికింది ఇప్పటి వరకును. ఇది ఇలాగా నొక్కి చూస్తే మొక్క ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. ఉడికిందండి. అయితే ఇప్పుడు ఇదిగో ఉడికింది. చింతపండు యాడ్ చేస్తాను. ఇదిగో కొద్దిగా ఒక నిమ్మకాయలో బద్దంతా నేను చింతపండు నానబెట్టి ఇది రసం తీసాను, వేసాను. ఇదిగో ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ బెల్లం తురుము 1 స్పూన్ తీసుకున్నాను. కొంతమంది గుమ్మడికాయ తొక్క చెక్కుతారండి, చెక్కకూడదు, తొక్కతోనే తినాలి. నో తొక్క చెక్కొద్దు, తొక్కలో ఫైబర్ ఉంటుంది కదా, ఇది ఈ విధంగానే తినాలి. చెక్కేయద్దు, తొక్క కడిగేయడమే. ఎందుకంటే దీనికి పురుగు మందులు ఎక్కువ కొట్టరండి, సహజంగానే అవి అలా పాకుతూ కాస్తాయి. గుమ్మడికాయలు అనేది ఎక్కువ పురుగు మందులు కొట్టరు, దీనికి కొట్టరు అసలు. ఎక్కువేంటి అసలు పురుగు మందులు కొట్టరు. కాబట్టి నిరభ్యంతరంగా మనం తొక్క చెక్కుకోకుండా తొక్కతోనే వండుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడు కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తాను నేను. ఇదిగోండి 1 అర స్పూన్ వేసాను. ఈ స్పూన్ చాలా చిన్నది, ఇందులో సగమే వేసాను. కొద్దిగా మసాలా కూడా వేస్తాను, ఇందులో బాగుంటుందండి మసాలా ఫ్లేవరు. ఒకవేళ మీకు వద్దు, బెల్లమే కావాలి, బెల్లం టేస్ట్, చింతపండు బెల్లంతో వండుతానంటే ఓకే, ఆప్షన్ మీదే, మీరు అలా వండుకోండి. నాకైతే ఇలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా బాగుంటే దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇది ఉల్లిపాయ ఎక్కువ ఎందుకు వేయలేదంటే గుమ్మడికాయ ఇదిగో చిక్కగా అయిపోతుందండి. ఉడికిన తర్వాత ఇవి ఈ లోపల ఉండే గుజ్జు కూరలకు దిగిపోతుంది అనమాట, గ్రేవీ చిక్కగా అయిపోతుంది. అందువల్ల నేను ఉల్లిపాయ చిన్నది ఒకటే తీసుకున్నాను, అది గుర్తుపెట్టుకోండి. అయిపోయింది మన కూర. ఇప్పుడు కొత్తిమీరతో ఫైనల్గా మనం గార్నిష్ చేసేస్తే అయిపోయినట్టే. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ గుమ్మడికాయ కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.